టీడీపీలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. సింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి వైఖరికి వ్యతిరేకంగా టీడీపీ పార్టీ నేతలు కార్యకర్తలు నిరసనకు దిగారు. సేవ్ టీడీపీ పేరుతో నేతలు ఆందోళనలు చేపట్టారు. దీంతో సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రంలో ఉద్రిక్తత నెలకొంది. బుక్కరాయ సముద్రం ఎంపీడీఓ కార్యాలయాన్ని టీడీపీ నేతలు ముట్టడించారు. ఈ సందర్భంగా సింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. అక్కడంతా కూడా మీరు విజువల్స్ లో కూడా చూస్తున్నారు. అసలు ఏం జరిగింది అనే దాని గురించి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, ప్రస్తుతం చూస్తున్నాము ఎమ్మెల్యే బండారు శ్రావణికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఏంటి, ఎందుకని నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు? ఎందుకని అంత వ్యతిరేకత వస్తుంది బండారు శ్రావణికి? ఏం చేస్తుంది ఆవిడ? వాళ్ళు ఏం చెప్తున్నారు? సింగమల్ల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణికి వ్యతిరేకంగా టీడీపీ పార్టీ నేతలు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సేవ్ టీడీపీ పేరుతో నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో సింగమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రంలో ఉద్రిక్తత నెలకొన్నది. ఎమ్మెల్యే బండారు శ్రావణి తమకు వద్దంటూ ఆ పార్టీ నేతలు నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే రెండు వర్గాలుగా విడిపోయారు. ఎంపీ అంబికా కృష్ణ వర్సెస్ బండారు శ్రావణిగా రెండు వర్గాలుగా పార్టీ నేతలు విడిపోయారు. అయితే ఇక్కడ బుక్కరాయ సముద్రం మండలంలో 5 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు తొలగించడంతో ఈ వివాదం ఏర్పడింది. అయితే ఎంపీ వర్గానికి చెందిన 5 మందిని తొలగించి ఎంపీ వర్గానికి చెందిన ఒకరికి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇవ్వడంతో ఈ వివాదం చోటు చేసుకున్నది. సాకే రామకృష్ణారెడ్డి అనే ఓ వైసీపీ నాయకుడు టీడీపీలో చేరారు. ఎన్నికలకు ముందు టీడీపీలో చేరాడు. సాకే రామకృష్ణారెడ్డి నాయకత్వంలో ఈ ఆందోళన, ఈ ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ బండారు శ్రావణి మాకొద్దు, సేవ్ టీడీపీ అంటూ ఒక నిరసన కార్యక్రమం ఎంపీడీఓ ఆఫీస్ ఎదురుగా చేపట్టారు మౌనిష. అయితే కిరణ్, ప్రస్తుతం చూస్తున్నాము నిరసన తెలుపుతున్న వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తున్నారు. అంటే ఈ రేంజ్ లో వ్యతిరేకత వ్యక్తం అవడం అనేది ఖచ్చితంగా మైనస్ అనే చెప్పుకోవాలి. ఇక్కడ సింగమల నియోజకవర్గం అనేది రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ, ఎస్సీ నియోజకవర్గము. ఈ నియోజకవర్గంలో టూ మెన్ కమిటీ ఎమ్మెల్యే బండారు శ్రావణిని గతంలో కూడా వ్యతిరేకించారు. ఈ వ్యతిరేకిస్తే పార్టీ అధిష్టానం అక్కడ 2 మెన్ కమిటీని నియమించింది. బండారు శ్రావణి ఒక ఏదైనా ఒక నిర్ణయం కానీ, ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ, ఒక పార్టీ కార్యక్రమాన్ని చేయాలన్నా ఆ పార్టీకి సంబంధించిన 2 మెన్ కమిటీతో చర్చించి తర్వాత నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ బండారు శ్రావణి ఎమ్మెల్యే అయిన తర్వాత ఏకపక్ష ధోరణి, ఆధిపత్య ధోరణి కనిపిస్తుంది. ఈ ఆధిపత్య ధోరణితో మిగిలిన మండల నాయకులను కానీ, సీనియర్ నాయకులను కానీ, ఈ పార్టీ కార్యకర్తలను కానీ, పార్టీ సీనియర్ నాయకులు కానీ గత 40 ఏళ్ల నుంచి పార్టీలో ఉన్న వారిని ఎవరిని కూడా లెక్క చేయకోకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకోవడంతో ఈ వివాదం ఏర్పడింది. అయితే 2 మెన్ కమిటీ పలుసార్లు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. బండారు శ్రావణి తమను సంప్రదించకుండా నియోజకవర్గంలో ఏకపక్ష ధోరణితో వెళ్తుందని ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అయితే ఇక్కడ బుక్కరాయ సముద్రం మండలంలో సాకే రామకృష్ణారెడ్డి అనే ఓ నాయకుడు వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన తర్వాత బండారు శ్రావణి అతన్ని వ్యతిరేకించడంతో ఈ వివాదం మొదలైంది. అయితే ఇక్కడ వైసీపీ ఈ సాకే రామకృష్ణారెడ్డి వర్సెస్ బండారు శ్రావణి నుంచి ఈ విషయం పక్కకు తప్పుకొని ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా వివాదం ఏర్పడింది. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సౌమ్యుడు, వివాదరహితుడు. అయితే ఇక్కడ 5 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు 5 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు తొలగించి ఒకరిని ఎంపీ వర్గానికి సంబంధించిన ఒకరి ఫీల్డ్ అసిస్టెంట్ గా నియమించడంతో ఈ వివాదం మొదలైంది. దీనికి సంబంధించి బుక్కరాయ సముద్రం ఎంపీడీఓ ఆఫీస్ ఎదురుగా సాకే రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు సేవ్ టీడీపీ కార్యకర్తలను కాపాడుకోవాలి, పార్టీ కాపాడుకోవాలంటూ నినాదాలు చేస్తున్నారు మౌనిష. రైట్, ఇప్పుడు ఇటువైపు నుంచి ఏమైనా స్పందన ఉందా కిరణ్? అంటే ఇప్పుడు బండారు శ్రావణి వైపు నుంచి కానీ, పార్టీ నుంచి కానీ, అధిష్టానం నుంచి కానీ ఏమైనా స్పందించారా? వాళ్ళు ఎవరైనా మాట్లాడడానికి ట్రై చేశారా? ఇప్పటికిప్పుడు ఈ పరిణామాలు పార్టీ అధిష్టానానికి చేరాయి. పార్టీ అధిష్టానం ఈ వ్యవహారాన్ని సున్నితంగా పరిశీలిస్తుంది. అయితే ఇక్కడ టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏం జరిగింది ఏంటి అనేది ఆ జిల్లా అధ్యక్షునికి పార్టీ ఆదేశాలు జారీ చేస్తుంది. దాని ప్రకారం ఒక సిస్టమేటిక్ గా ఈ వ్యవహారం నడుస్తుంది. అయితే బండారు శ్రావణి ఆ నియోజకవర్గంలో అందుబాటులో ఉంటారు. ఆమె ఎక్కువ పక్క రాష్ట్రం తెలంగాణలో ఉంటారు. ఆ నియోజకవర్గంలో అందుబాటులో ఉంటారని చెప్పి 2 మెన్ కమిటీ సభ్యులే కాకోకుండా నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ కార్యకర్తలు కూడా పలుమార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అయితే ఇక్కడ బండారు శ్రావణికి సంబంధించిన ప్రతినిధులు మాత్రమే
నియోజకవర్గ వ్యవహారాలను చూస్తున్నారు. ఆమె కొద్ది రోజులు వారంలో ఒక 2 రోజులు 3 రోజులు నియోజకవర్గంలో ఉంటుంది తప్పితే ఆమె పూర్తిగా అందుబాటులో ఉండదని అటు అధిష్టానానికి చాలా సార్లు ఫిర్యాదులు అందాయి. ఇటు 2-మెన్ కమిటీ, అటు టీడీపీ సీనియర్ నాయకులు, ఇటు అందరూ బండారు శ్రావణిని వ్యతిరేకించడంతో ఈ వివాదం చిలికి గాలివాన అవుతుంది. ఇక్కడ 2-మెన్ కమిటీ వ్యతిరేకించడము, అటు టీడీపీ నుంచి అటు వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళిన నాయకులు వ్యతిరేకించడంతో టీడీపీ అధిష్టానము క్రమశిక్షణా సంఘం కూడా టీడీపీ అధిష్టానం ఒక చర్య తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే వీటికి అన్నిటికంటే ముందు టీడీపీ క్రమశిక్షణా కమిటీ జిల్లా అధ్యక్షుని ద్వారా సమాచారం తెప్పించుకుని తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటుందని మనకు సమాచారం అందుతుంది. మౌనిష, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కిరణ్ రెడ్డి, చూస్తున్నాము ఎమ్మెల్యే బండారు శ్రావణి తమకు వద్దు అంటూ పార్టీ నేతలు నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమ వర్గానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తొలగింపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక సేవ్ టీడీపీ పేరుతో సింగనమల 2-మెన్ కమిటీ వర్గీయులంతా కూడా నిరసన తెలుపుతూ ఉన్నారు.